మలయాళం సూపర్ స్టార్స్ పృథ్వీరాజ్, సుకుమారన్, దుల్కర్ సల్మాన్ చిక్కుల్లో పడ్డారా? కార్ల స్మగ్లింగ్ కు పాల్పడ్డారా? వాళ్ళిద్దరి నివాసాల్లో ఏకకాలంలో జరుగుతున్న కస్టమ్స్ అధికారుల సోదాలు సంచలనంగా మారాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసుపై కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ నమకూర్ పేరుతో పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చి, తిరువనంతపురంలోని పృథ్వీరాజ్, సుకుమారన్ ఇళ్లలో, పనంపిల్లి నగర్లోని దుల్కర్ సల్మాన్ నివాసంలో సోదాలు చేశారు. అయితే వారి దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ వెహికల్స్ లేవని నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఆ హీరోలిద్దరిపైనే కాదు, కేరళ వ్యాప్తంగా కొచ్చి, కోలికడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అక్కడి ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక అత్యంత ఖరీదైన వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా నకిలీ చిరునామాలకు తరలించారని ఆరోపణలు వచ్చాయి. ఇండియన్ భూటాన్ ట్రేడ్ నిబంధనలోని లొసుగులను ఆధారంగా చేసుకొని సినీ వ్యాపార వర్గాల వారికి మాత్రమే విక్రయించారని కూడా అన్నారు. కస్టమ్స్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేసి దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు.